ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో 2 లక్షల కోట్ల రూపాయల భూముల కుంభకోణం జరిగిందని ఆరోపించారు. ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారుల యంత్రాంగం పాత్ర కూడా ఉందని అన్నారు. విశాఖలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి భారీగా భూ ఆక్రమణలకు తెగబడ్డారని మండిపడ్డారు. భూ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. వైకాపా నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఈ రాష్ట్రంలో 22A ఒకటి, ఫ్రీ హోల్లో ఒకటి, సుమారు 2 లక్షల కోట్లు ట్రాన్సాక్షన్ చేశారు అధ్యక్ష. కానీ ఇంత పెద్ద స్కాము మీరు కూడా వేరే కార్యక్రమాలు ఉంటాయి. సిట్టింగ్ జడ్జి గారిచే, ఆనరబుల్ జడ్జి గారిచే ఎంక్వైరీ ట్రిబ్యునల్ వేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసిన తర్వాత నేను ఏమైతే చెప్పాను మా జిల్లా వరకు ప్రతిదీ విత్ ఎవిడెన్స్, 20లో చేసినవి, ఫ్రీ హోల్లో చేసినవి, ల్యాండ్ ఫుల్లో చేసినవి నేను మీ ట్రిబ్యునల్కి నేను ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నేను గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి దోపిడిని నేను చెప్పలేకపోతే ఈ హౌస్ ద్వారా ఏ శిక్షకైనా సరే నేను సిద్ధంగా ఉన్నాను. ఏ శిక్షకైనా సరే విత్ డాక్యుమెంట్స్, విత్ ఎవిడెన్స్, విత్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్తో ఉన్నాను. గౌరవ మంత్రి గారిని కోరేది, మీరు సిట్టింగ్ జడ్జితే మీరు ఎంక్వైరీ వేయించండి, ట్రిబ్యునల్ వేయించండి. హైకోర్టు ఆనరబుల్ చీఫ్ జస్టిస్ రిక్వెస్ట్ చేసినా సరే ఈ 2 లక్షల కోట్లని కాపాడాలని చెప్పి ఈ సభ ద్వారా తమని నేను గౌరవ మంత్రి గారిని నేను కోరుతున్నా అధ్యక్ష.